నేడు స్వతంత్రం వచ్చేసిన తర్వాత మొదట ప్రభుత్వ విద్యకు కొంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ క్రమంగా ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యాలయాలు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మొత్తం విద్యా వ్యవస్థనంతా కూడా పిప్పి చేస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులను కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలో అవినీతి అనేది చోటు చేసుకున్నది. ఆ విషయాలన్నీ కూడా మనకు కళ్ళ కట్టినట్లు నారాయణమూర్తి గారు ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి చిత్రం ద్వారా మనకు చూపెట్టడం జరిగింది అన్నట్లు. ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని, ఒక రకంగా చెప్పాలంటే ఉచిత న్యాయాన్ని కూడా అందరికీ అందించేటటువంటి విధంగా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నట్లు. విద్యా వ్యవస్థ పూర్తిగా కనుక దిగజారిపోయి అవినీతిమయమైపోతే దేశ భవిష్యత్తు చీకటిగా అవుతుంది. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు. ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించినటువంటి నారాయణమూర్తి గారిని హృదయపూర్వక అభినందిస్తున్నాను. యువతరం విద్యార్థులు దీని గురించి ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.